తలకొని ఆత్మతత్వజ్ఞానమున మించి యుడుగక వైరాగ్యయుక్తి తనని మహిత ఫల సంగరహిత ధర్మమున తనను అట్టి పురుషుండు తలపోయ అఖిల హేయ గుణములను వాసి కళ్యాణ గుణ విశిష్టుడైన హరినందు పరమాత్మ నమగుణలుచు. అమ్మ అఖిల శాస్త్రాలను చదివినందువల్ల గాని యజ్ఞాలు, తీర్థయాత్రలు, జీవితపాలు, వేదాధ్యయనము వీటి వల్ల కానీ యోగాభ్యాసం లభించును. అతిశయించిన మనస్సును లోకము ధర్మేంద్రియులను గెలిచి సకల కర్మలను త్యాగం చేసి ఆత్మత్వ జ్ఞానియే వైరాగ్యముతో ఫలాన్ని కోరుకుండా ధర్మ మార్గంలో ఉండే పురుషుడు మాత్రమే అయోమయమైన గుణాలను విడిచిపెట్టి కళ్యాణ గుణాలతో గొప్పనే ఆ హరిని, ఆ పరమాత్మని పొందుతాడు. చతుర్విధ భక్తి యోగా ప్రకారము తేటపడు నిర్మించి అది కామ రూపయము మరియగతి జంతువులయందు ఉత్పత్తి విరాశ రూపములందు అవిద్యా కర్మ నిర్మితములైన జీవుని గతులు అనేక ప్రకారములు అది జీవాత్మ వాణి ప్రవర్తించి ఆత్మగతి ఇతిగలి మరియు ఇతనియే అది రహస్యంలో శాంతి యోగా ప్రకారము కరుణకు నడినీతులకు జరులకు దురాచారములకు అంబికులకు చిత్తులకు భగవద్భక్తి హీనులకు ఇష్టుదాసులయందు ద్వేషపడు వానికి ఉపదేశింపవలవదు. శ్రద్ధా సంపన్నును భక్తును వినీతుండు అసుయానితుండు సర్వభూత మిత్రుండు శుశ్రూషాభిరతుండు బాహ్యార్థజాత గ్రస్తుండు శాంత చిత్తుండు నిర్మల స్వరూపుండు శుద్ధాంతుడు భక్తుడయను ప్రేమగలవాడును అన్యకాతాముడు ఇస్లాము అవు అధికారికి ఉపదేశింప అననుభవం ఈ యుపాఖ్యానందే కృష్ణుండే ప్రతిగత అవు నిదాపక్షము కలిగి మతపిత చిత్తములను పఠించు అట్టి పుణ్యాత్ములు మధ్య దివ్య స్వరూపమును ప్రాప్తించునని చెప్పినని మైత్రేయుడు విదురులకు ఇట్లనే ఈ ప్రకారము గార్తము బదికి అయిన దేవాహాతి కర్ణుని వచనంగుడిని నిర్ముక్త మోహాపటవయచు సాష్టాంగతండ ప్రణామములు ఆచరించి తత్వ విషయాంతిక సాంఖ్య జ్ఞాన ప్రవర్తకము స్తోత్రము చేయు ఉపక్రమించి కఠినముకు ఇట్లయే శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్త ప్రియ చక్రపాణి శ్రీనాథాచ్యుత కైకవాణి శ్రీరామ పద్మాక్ష హరే మురారి. అమ్మ అర్థకులకు జిజ్ఞులకు అర్థార్థులకు జ్ఞానులకు సంబంధించిన చతుర్వేద భక్తి యోగి మార్గాలను నీకు వివరంగా చెప్పును. కామరూపము నా గతి జంతువులలో జనన మరణ రూపాలలో ఉంటుంది. జ్ఞానము చేత చేసే కర్మల వల్ల జీవుని ప్రార్థన అనేక రకాలుగా ఉంటుంది. జీవాత్మ వాటిలో ప్రవర్తిస్తూ ఆత్మస్వరూపము ఇట్టిది అని తెలియని స్థితిలో ఉంటాడు. ఇంతవరకు చెప్పి కపిల మహర్షి తిరిగి ఇట్లు అన్నాడు. పాపా రెండో పారాగ్రాఫ్ను చదువు. ఇటువంటి అత్యంత రహస్యమైన సాంఖ్యయోగ విధానాన్ని నీచునకు నీతి హీనునకు మూర్ఖునకు నిరాశనునకు దంబాలు పలికే వానికి ఇంద్రియాలకు వశమైన వానికి పుత్రులు భార్య గృహాలు మైదాలైన వాటి యందు నిక్షుబ్ధమైన మనస్సు కలవానికి భగవంతుని మీద భక్తి లేని వానికి విష్ణుదాసులైన ద్వేషించే వారికి ఉపదేశింపకుడు. శ్రద్ధ కలవాడు భక్తుడు వినయ సంపన్నుడు అసూయ లేనివాడు
కలవాడు లోకవిధ అందుకే పారాగ్రాఫ్లో ఒకటి చదివిస్తున్నాం. విరకుడు నెక్స్ట్ పారాగ్రాఫ్ నువ్వు చదువు. మనసు కలవాడు మత్సర్య లేనివాడు పరిశుద్ధముడు భక్తుల యందు ప్రేమ కలవాడు అన్యకాంతల పట్ల విముఖత్వాన్ని చూపించేవాడు నిష్కముడు అయిన వారికి ఉపదేశించు నువ్వు చదువు పాప. నెక్స్ట్ ఈ పారాగ్రాఫ్. ఉపాఖ్యానాన్ని పురుషుడు ఎవరైనా ప్రతివ్రత అయిన ఏ ఉత్తమ స్త్రీ అయినా శ్రద్ధ భక్తులతో నాకు అర్పించబడిన మనసుతో వినినా చదివినా అటువంటి పుణ్యాత్ములు నా దివ్య స్వరూపాన్ని పొందుతాడు. ఇంతవరకు చెప్పి మైత్రేయుడు నిద్రునితో ఇట్లా అన్నాడు. ఈ విధంగా కర్దమ ప్రజాపతి భార్య అయిన దేవహృతి కపిల మహర్షి మాటలు విని మోహం తొలగి పోగా నష్టంగా దండ ప్రణామాలు చేసి తాత్విక తాకు దీర్ఘం ఉంటుంది. తాత్విక విషయాలతో కూడిన సంఖ్యా జ్ఞానంతో స్తోత్రం చేయడానికి ఉపక్రమించింది. అనయం